ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే, మన ఎక్సెల్ షీట్లో ఫిల్టర్ ఆప్షన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మా కొలీగ్ నన్ను అడిగాడు, ఫిల్టర్ సపరేట్గా చేయాలంటే ఎలా చేయాలని. అంటే నార్మల్గా మనం చేస్తున్నప్పుడు ఫిల్టర్ చేయాలంటే మనం ఎక్కడ ఫిల్టర్ చేయాలంటే ఆ రోని సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ కొట్టేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఏది కావాలంటే దాన్ని మనం ఫిల్టర్ చేసుకుంటే ఆ డేటా మనకి అపీర్ అవుతుంది. ఇది నార్మల్గా అందరూ చేసేది. సో ఇలా కాకుండా ఈ ప్లేస్లో కాకుండా సపరేట్గా ఫిల్టర్ కావాలని నన్ను మా కొలీగ్ అయితే అడిగాడు. తన కోసం చేశాను. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇది ఓన్లీ 360 వెర్షన్ ఏదైతే ఉందో ఎక్సెల్ దాంట్లోనే వర్కౌట్ అవుతుంది. మిగిలిన వాటిలో అంటే పాత సిస్టమ్స్లో మనకి 360 కన్నా తక్కువ వెర్షన్స్ అంటే 2016, 2010, 12 దాంట్లో ఎలా చేయాలనేది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 360లో ఎలా అంటే, నేనేం చేస్తున్నాను, దీనికోసం ఫస్ట్ ఒక టైటిల్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఫిల్టర్ ఇక్కడ రావాలనుకుంటున్నాను. సో టైటిల్ ఇక్కడ కాపీ చేసుకున్నాను. యాజ్ వెల్ నాకు ఒక రిఫరెన్స్ కావాలి. అంటే లైక్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ సురేష్ అనే పేరు ఇక్కడ టైప్ చేస్తాను. సో సురేష్ పేరు మీద ఉన్నవి ఇక్కడ ఫిల్టర్ రావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సురేష్ అనే పేరుని టైప్ చేశాను. ఇది తెలియాలి కాబట్టి దీనికి ఒక కలర్ ఫిల్ చేద్దాం. సో లైక్ సంథింగ్ ఇది కలర్ ఫిల్ చేసాం కదా. ఇక్కడ మనం పేర్లు మారుస్తూ ఉంటే ఇక్కడ ఫిల్టర్ మారుతుంది. ఫిల్టర్కి ఏం ఈజీ ఆప్షన్ ఉందండి, ఫంక్షన్ 360లో. సో ఫిల్టర్ అని తీసుకొని మనం దాంట్లో యారే అడుగుతుంది. యారే అంటే ఏం లేదు, ఇక్కడ మన డేటా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అంటే నా డేటా A5 నుంచి తీసుకొని ఇక్కడ D27 వరకు ఉంది. సో ఆ యారేని నేను ఇక్కడ ఇచ్చేస్తా. అదేవిధంగా ఇంక్లూడ్ ఉంటుంది కదా, ఇంక్లూడ్ అంటే ఏంటంటే ఈ దేంట్లో డేటాని నువ్వు సెట్ చేయాలి అని అడుగుతుంది. సో నేను ఏరోని బేస్ చేసుకొని నా డేటాని సెట్ చేయాలి. ఏరోని ఇక్కడ ఇచ్చేసి అదేవిధంగా ఏరో ఎప్పుడైతే నాకు ఇక్కడ అంటే సురేష్ అనే దానికి మ్యాచ్ అవుతుందో అప్పుడు నాకు డేటా రావాలి. కాబట్టి దీన్ని తీసుకొని కామా పెడతాను. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఎంటీ ఉంటే ఏం చేయాలి, ఎంటీగా ఉండాలి. సో నేను ఓకే ఎంటర్ చూడండి ఇక్కడ. సో మనకి సురేష్ అనే పేరు మీద ఉన్నదనేది ఫిల్టర్ వచ్చేసింది. అదేవిధంగా సపోజ్ ఇంకోటి చెక్ చేద్దాం. ఇక్కడ కేశవ అని ఉంది. సో ఎగ్జాంపుల్ నేను అదే పేరు ఇక్కడ వేస్తాను. సో కేశవ పేరు మీద ఉన్న ఎంట్రీస్ అన్నిటిని ఫిల్టర్ చేసేసింది. ఇంకోటి హరి అని వేద్దాం. సో హరి అనే పేరు మీద ఉన్న డేటాని కూడా ఫిల్టర్ చేసి ఇచ్చింది. అంటే ఇందులో మనకి హరి అనేది ఎన్నిసార్లు ఉందండి, ఇక్కడ 1, 2 అండ్ 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ని మనకి ఇక్కడ ఫిల్టర్ చేసేసి ఇచ్చేసింది. అంటే ఎక్సెల్ 360లో మనకి ఇది ఒక సూపర్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ విధంగా మనకి మొత్తం డేటాని ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు పాత సిస్టమ్స్లో అంటే లైక్ సిస్టమ్స్ కాదు, పాత వెర్షన్స్లో ఎక్సెల్ వెర్షన్స్లో ఎలా చేయాలనేది కొంచెం పెద్దగా ఉంటుందండి. ఫామ్లో ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఫంక్షను ఇది నా ఓల్డ్ వెర్షన్ అండి. ఎక్సెల్లో ఇది నా ఓల్డ్ వెర్షన్. సో దీంట్లో మనకి ఆ ఫిల్టర్ ఫంక్షన్ అయితే పనిచేయదు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫిల్టర్ రావట్లేదు. ఇది వేరండి, ఫిల్టర్ XML అని వచ్చింది కదా, ఇది వేరు. సో ఫిల్టర్ ఫంక్షన్ అయితే దీంట్లో రావట్లేదు ఓల్డ్ వెర్షన్లో. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి మనం ఒక ఫార్ములా ట్రై చేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ దాన్ని ఫార్ములాని టైప్ చేసుకున్నా, దాన్ని కాపీ చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూసారా, ఇఫ్ ఎర్రర్ ఇండెక్స్ స్మాల్ మళ్ళీ ఇఫ్ రో ఇన్ని ఫంక్షన్స్ వాడాను. ఇన్ని ఫంక్షన్ వాడితే కానీ మనకి పాత సిస్టమ్స్లో మనం అనుకున్న రిజల్ట్ అయితే రాదు, ఫిల్టర్ రిజల్ట్ రాదు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, జస్ట్ ఈ ఫంక్షన్ ఎంటర్ చేశాను కదా, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నేను పైన నేనేం కావాలనుకున్నాను, బాబురావు అనే పేరుని ఫిల్టర్ చేయమంటే అది
ఏమిచ్చింది, నా పేరుని ఫిల్టర్ చేసింది, అంటే సురేష్ అనే పేరుని ఫిల్టర్ చేసింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఫంక్షన్కి ఈజ్ ఈక్వల్ టు ముందు నేనేం కర్సర్ పెట్టుకొని క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ఎప్పుడైతే నేను ప్రెస్ చేశానో అది ఆటోమేటిక్గా దీన్ని ఒక డైనమిక్ యారే కింద తీసుకొని మనకి కట్ ఫిల్టర్ అయితే ఇచ్చేస్తుంది. చూసారు ఇక్కడ బాబురావు అని వచ్చింది. సో నేనేం చేస్తానంటే దీన్ని యాజిటీస్గా డ్రాగ్ చేసుకుంటాను. దీన్ని యాజిటీస్గా మనకి ఇక్కడ 4 కాలమ్స్ కాబట్టి 4 లైన్స్కి నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రతి దాంట్లో బి అని వచ్చేస్తుంది. ఇండెక్స్లో బి కాలంకి వెళ్ళిపోతుంది, కానీ మనకి కావాల్సింది ఏ కాలం. సో ఇక్కడ నేను ఇది బిలోనే ఉండాలి. మనకి ఇక్కడ ఇఫ్ ఉంది కదా, ఇవన్నీ ఏలోనే మనం సెట్ చేయాలి. ఈ పేరుని మనం ఏదైతే F2ని మనం ఇన్పుట్గా ఇద్దాం అనుకుంటున్నామో అక్కడ మనం ఇఫ్లో అన్నీ ఏకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఏ కాలంని అది ఫిల్టర్ చేసుకొని దాని త్రూ మనకి రిజల్ట్ ఇవ్వాలి. సో అన్నిటిని ఏ చేసుకుంటాను. ఓన్లీ ఇండెక్స్ ఒకటే మనకి సెకండ్ లైన్ కాబట్టి ఇండెక్స్ని అలా వదిలేశాను. సో ఇక్కడ చూసారా 80 అని వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మనకి 65 రావాలి, 80 అని వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే మళ్ళీ సేమ్ మనం దీంట్లో డబుల్ క్లిక్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు ముందు కర్సర్ పెట్టుకొని బ్లింక్ అవుతున్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ఇది కొడితే చాలు. చూసారా ఇక్కడ పేరు మనకి అది ఉంది, బాబురావు ఉంది. ఇక్కడ 65 వచ్చింది కదా, ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి 65 వచ్చింది. ఓకే, సో అదేవిధంగా మనం అన్నిటిని డ్రాగ్ చేసుకుందాం. డ్రాగ్ చేసే ముందు ఈ హెడ్డింగ్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుందాం, కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ దీన్ని యాస్టీస్గా సీలో వదిలేసి ఇక్కడ మనం ఏ టైప్ చేసేద్దాం. మనం ఏ కాలంని టార్గెట్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి అన్నిటిని ఏ పెట్టేస్తాం. ఇక్కడ కూడా ఇండెక్స్లో డి వదిలేసి ఇఫ్లో ఏ పెట్టేస్తాం. ఓకే, సో మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మనకి 77 ఉంది, బట్ 50 వచ్చింది. అలాగే ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 70 వచ్చింది. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ముందు కర్సర్ బ్లింక్ అవుతున్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకొని ఎంటర్ కొట్టాలి. లేకపోతే రాంగ్ ఆన్సర్ని అయితే ఇస్తుంది, రాంగ్ రిజల్ట్ని అయితే ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ అయితే కరెక్ట్. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎంటైర్ని సెలెక్ట్ చేసుకొని కింద వరకు డ్రాగ్ చేసుకుంటాం. ఎక్కడైతే మనం ఇక్కడ వరకు ఎంట్రీస్ ఇచ్చాం కదా, దాని ఆపోజిట్లో అక్కడ వరకు డ్రాగ్ చేసుకున్న ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ మనకి ఈ బాబురావు పేరు మీద 2 ఎంట్రీలు ఉన్నాయి. దీంట్లో మొత్తం చూసుకుంటే ఇక్కడ ఒకటి అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకటి 2 ఎంట్రీలు ఉన్నాయి. 2 ఎంట్రీలు ఉన్నాయి, 2 ఎంట్రీలను తీసేసుకుంది. సో ఇక్కడ పేరు మారుతాం, నా పేరు పెడతాను సురేష్. సో నా పేరు మీద కూడా 2 ఎంట్రీలు ఉన్నాయి. ఇంకో పేరు ఇద్దాం, ఇగో ఈ కేశవ అనే పేరు మీద 3 ఎంట్రీలు ఉన్నాయి. 3 ఎంట్రీలని మనకి ఫిల్టర్ చేసి ఇచ్చేసింది. ఒకవేళ కొన్ని సిస్టమ్స్ ఇంకా పాత వెర్షన్స్లో అయితే ఇది కూడా వర్క్ అవ్వదు. సో దానికోసం ఏం చేయాలంటే వీటిని డిలీట్ చేసేస్తున్నానండి. ఈ ఫంక్షన్స్ ఫార్ములాస్ని డిలీట్ చేస్తున్నా. సో సారీ, ఒకసారి డిలీట్ చేసే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం చేస్తున్నా అంటే ఇండెక్స్ వాడుతున్నాను. ఇండెక్స్లో మనకు కావాల్సిన ఏ రోనైతే మనం సెట్ చేయాలో ఆ కాలంని ఏ కాలంని అయితే సెట్ చేయాలో ఆ కాలంని ఇండెక్స్లో మనం ఇస్తాము. తర్వాత అది మనకి రో రిఫరెన్స్ అడుగుతుంది. రో రిఫరెన్స్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యారేని క్రియేట్ చేస్తున్నాము. స్మాల్ అనే ఫంక్షన్ వాడి దాంట్లో ఇఫ్కి వెళ్ళాం. ఏలోని మనకి F2 అంటే నేను ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చాను కదా, దీంట్లో నేను పేర్లు ఎంటర్ చేస్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇది మారాలి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడాను. F2లో ఏ పేరు అయితే ఇస్తానో ఆ పేరుని
ఇక్కడ ఏ కాలంలో సెర్చ్ చేసి దాని రిలేటెడ్ నాకు ఇక్కడ ఆన్సర్ రావాలని వాడుతున్నాను. ఓకే, ఇది ఓన్లీ ఏ కాలం కాబట్టి ఏ మొత్తం ఏలు వచ్చినాయి ఇక్కడ. అదే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ సోషల్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే మనం బి దాంట్లో రిజల్ట్ కావాలి కాబట్టి ఇండెక్స్లో బి ఉంది, మిగిలినవన్నీ ఏలు పెట్టేసుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని. అలాగే సిలోకి వెళ్తే తర్వాత మ్యాథ్స్లోకి వెళ్తే మనకి సి దాంట్లో అంటే ఈ సి కాలంలో ఉన్నదాన్ని సెట్ చేయాలి కాబట్టి దీన్ని సి దాన్ని మెయిన్ రిఫరెన్స్ కాబట్టి సిని ఇండెక్స్లో పెట్టుకొని మిగిలినవన్నీ ఎల్ చేసేసుకున్నా. సో డి కూడా సేమ్, ఇంగ్లీష్ కూడా సేమ్, ఇక్కడ డిని రిఫరెన్స్ పెట్టుకున్నాను, మిగిలినవన్నీ మనం ఏకి రిఫరెన్స్ పెట్టేసుకున్నాం. మనకు కావాల్సిన సెర్చ్ కండిషన్ మనం ఎక్కడ వేసినాం, F2లో వేసినాం కాబట్టి F2ని ప్రతిదానికి ఫ్రీ ఇచ్చేసేసాను. ఓకే, అర్థమైందండి. ఇది ఓల్డ్ సిస్టమ్స్లో. ఇంకా ఓల్డ్ మనకి వెర్షన్స్ ఉంటే దానికి ఎలా చేయాలి అంటే దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అయితే వాడతామండి, అది మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు అనుకుంటా. వీలుకప్ ఫామ్లో వాడతానండి. ఓకే, వీలుకప్. సో నేమ్స్లో వీలుకప్ ఫామ్లో వాడుతున్నాను. నేనేం చేస్తాను, వీలుకప్ వాల్యూ. సో ఈ కేసు ఉంది కదా, దీన్ని F2ని నేను రిఫరెన్స్ తీసుకుంటాను. దీన్ని ఫ్రీజ్ చేయడానికి నేను F4 వాడితే ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ టేబుల్ యారే అంటే నాకు దేనికి అదే తీసుకుంటాను నేను. సో ఫస్ట్ దాన్ని ఈ రోనే నేను యారే కింద తీసుకున్నాను, అంటే దేని తిన్నాక ఉన్న రోని దానికే తీసుకుంటాను. సో యారే అయిపోయింది. అండ్ కాలం ఇండెక్స్ వచ్చేసరికి నాకు ఫస్ట్ కాలం అంతే కదండి, ఇది ఫస్ట్ కాలం. ఇక్కడ నుంచి చూస్తే ఇందులో ఫస్ట్ కాలం ఇది. ఓకే, కాలం యారే అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా నాకు మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 తీసుకుంటాను. ఇప్పుడు మనం ఆన్సర్ చూస్తే ఏమవుతుందంటే హ్యాష్ వాల్యూ వచ్చింది. సో ఇఫ్ నాకు ఒకవేళ నేనేం చేస్తానంటే ఇలా హ్యాష్ వాల్యూలో వస్తే నేను ఇఫ్ ఎర్రర్ అని ఫార్ములా ఫంక్షన్ వాడతాను. ఇఫ్ ఎర్రర్ తీసుకొని ఎర్రర్ వస్తే నేను దాన్ని ఎంటీగా వచ్చమన్నాను, అంటే ఎంటీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎంటీ చేసింది. ఇప్పుడు నేను యాస్గా దీన్ని కింద వరకు డ్రాగ్ చేస్తా, నా వాల్యూస్ అక్కడ దాకా చూసారా. ఇక్కడ ఆ పేరుకి మ్యాచ్ చేస్తూ పైన ఉన్న F2లో ఉన్న పేరుకి మ్యాచ్ చేస్తూ ఎక్కడైతే ఆ పేరు ఉందో అక్కడ వాల్యూస్ ఇచ్చేసింది. సో దీన్ని ఏం చేస్తానంటే, సో యాస్గా ఇదే ఫంక్షన్ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. లైక్ ఇక్కడ ఏని ఫ్రీ చేస్తానండి, మనకి ఇదే ఫంక్షన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకుందాం. కాసేపు చేసుకున్నాం కదా, ఇక్కడ మనం అంతా ఏ చేసేద్దాం, A to D. ఓకే, A to D. కాలం వచ్చేసరికి సెకండ్ కాలం కదండి, అంటే మనం ఇక్కడ నుంచి చూస్తే ఇది సెకండ్ కాలంలో. సో అసలు రావాలి. సో సెకండ్ కాలం సెకండ్ అని వేసేస్తాం. సో సేమ్ అండ్ ఇది కూడా అంతే, అంతా A నుంచి D వరకే ఉండాలి. A to D. కాలం వచ్చేసరికి థర్డ్ కాలం. ఈ లాస్ట్ సబ్జెక్ట్ కూడా అంతే కదా, A5 నుంచి D5 వరకే మన యారే, అండ్ ఇది ఫోర్త్ కాలం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఒకసారి కింద వరకు డ్రాగ్ చేసేద్దాం ఇక్కడ వరకు. సో మీరు గమనిస్తే దేని వాల్యూ తీసేసి దాని వాల్యూ స్ట్రైట్గా మనకి ఇచ్చేసింది వీలుకప్ అనేది క్లియర్గా. ఓకేనా, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ క్యాష్వా పేరు ఉంది 43 70 97. సో 43 70 97 వాల్యూస్ ఎగ్జాక్ట్గా ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఇప్పుడు 360లో అంటే కొత్త వెర్షన్స్లో మనకి డైరెక్ట్గా ఈక్వల్ పెట్టి షార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది, తీసేసుకొని ఆ ఫంక్షన్లో మనం ఏం కావాలంటే వేయచ్చు. బట్ పాత వెర్షన్స్లో అది ఇవ్వలేదు. సో దీనికి ఏం చేస్తామంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. నేను ఓన్లీ జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళాలి. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి మనం ఓన్లీ వాల్యూస్ అని తీసుకోవాలి. వాల్యూస్ అని తీసుకుంటే అది ఫార్ములా అని తీసుకోదు. సో ఇప్పుడు మనం ఈ షార్ట్ అనే దాంట్లోకి వెళ్తే ఇలా జట్టు అని పెట్టుకొని ఇలా కొట్టగానే మనకి చూసారా అన్నీ షార్ట్ అయిపోయినాయి. పైకి వచ్చేసి కేశవ అనేసి చూడండి, ఈ 65 70 85 65 75 85 43 70 97 43 70 97 అదేవిధంగా ఇక్కడ 90 97 70 90 97 70. సో ఇలా మనకి ఫిల్టర్ ఆప్షన్స్ అయితే పాత వెర్షన్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా
కొత్త వెర్షన్ 360 లాంటి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మనం కూడా అప్డేట్ అయితే కొంచెం బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రపంచంతో మనము స్పీడ్గా ఉండాలి. కొంచెం అప్డేట్ అయితే బెటర్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.